సో, ప్రెజెంట్ బయట న్యూసెస్ ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు ఇలాంటి ఐ థింక్ రిలేషన్స్ తర్వాత వచ్చే గొడవలు, వాటి వల్ల ఎఫైర్స్ ఇవన్నీ చాలా హార్పిక్‌లని ఇలా చాలా ట్రెండింగ్‌లో అవుతున్నాయి. సో, ఒక అమ్మాయి ఎవరైనా అంటే ఒక హస్బెండ్‌ని దక్కించుకోవడానికి ఇలా ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకొచ్చి దక్కించుకోవడానికి ఇలా ట్రై చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏముండొచ్చు అంటే మీకేమనిపించింది ఇలా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏసేయాలనిపించిందా? అంటాం కానీ అందరూ ఏసేసే అంత అంత ధైర్యము, బలము ఉండదు. బట్ బయట మెంటలీ బయట న్యూసెస్‌లో అన్నీ ఇలాంటివే ఎక్కువ అన్నీ రిపీట్ అవుతున్నాయి అంటే గదా! అలాంటివి హైలైట్ అవుతున్నాయి. సో, ఇందులో ఇందులో ఏముంటది? మెసేజ్ ఏముంటది? ఇందులో మెసేజ్ ఏం లేదండి. కానీ ఏంటంటే ఒక సిట్యుయేషన్ వస్తుంది. చాలామంది రకరకాలుగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకళ్ళు ఏడుస్తూ నాకు ఎందుకని, ఇంకొకళ్ళు త్యాగం చేసేది. ఆ టైంలో నా టైంలో సినిమాలన్నిటికి వైఫ్‌లందరూ త్యాగాలు చేసేసేవాళ్ళు. ఇంకొక వైఫ్ వస్తే ఓకే. నీకు నీ వాడే అనుకుంటూ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు మీరు ఈ క్వెషన్ అడగలేదు. మీరు అలా చేస్తారా అని. ఇప్పుడు సేవింగ్ ద మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో, ఆ మ్యారేజ్ సేవింగ్‌లో రకరకాల స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఐ థింక్ వయలెన్స్‌కి అసలు స్కోప్ లేదు. చెప్తాము అలాగా. సో, వి విల్ సే ఒక 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 రేజ్ వస్తుంది. అరే! ఏదైనా చేసేయాలి, లేకపోతే ఎట్ ఎనీ కాస్ట్ నేను తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది కానీ, అందరూ ఆ ఎక్స్‌ట్రీమ్ స్టెప్ ఏం తీసుకోరు. సో, అలా ఏముండదు. బట్ ఏంటంటే షీ సేవింగ్ హర్ మ్యారేజ్. సో, దాంట్లో వచ్చే ఎమోషన్ అంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే అంత లవింగ్ హస్బెండ్ సడన్‌గా అలా అన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత అలా అయ్యేసరికి సో, ఎనీబడీ విల్ రియాక్ట్ అంతే తప్ప దిస్ ఈజ్ వాట్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదల టీమ్. ఎందుకంటే జగతి బాబు గారు ఇందాకలు అడిగినట్టు ఏమిటి నచ్చింది ట్రైలర్లో అంటే మీకున్న ఫ్యామిలీ ఇమేజ్ అండ్ లై గారికి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్, మీకున్న వాటి యొక్క క్రేజ్, ఒక యాక్టర్గా మీకున్న క్రేజ్, ఇవన్నిటితోని ఆ ఫ్యామిలీ డ్రామా రేషియో దానిలో చాలా బాగుంది. అండ్ జెన్జీకి యూత్కి ఇప్పుడు కావాల్సినట్టుగా అమ్మాయి క్యారెక్టర్ని ఏదో కట్ చేశారు. కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యే విధంగా ట్రైలర్ ఈజ్ షోకేసింగ్ దట్ ఫ్యాక్టర్ అండ్ ఇట్ విల్ సర్టన్లీ ట్రిగ్గర్ ఆల్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది ఆడియన్స్. ఈ ట్రైలర్ మాత్రం 100%. తర్వాత లై గారు, మీరు వెళ్ళిపోబోతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న ఏంటంటే, ఈ పతి పత్ని సినిమాలు ఎన్నో చేసిన మీరు ఇప్పుడు ఓ పక్కన రాగానే మీ క్యారెక్టర్ మీకు ఎంతవరకు బ్యాలెన్స్ అయింది, మీకు ఎంతవరకు మీరు దాన్ని ఫుల్ స్కేల్లో దాన్ని చేయడానికి మీకు ఎంతవరకు అవకాశం లభించింది క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అంటే అండి వచ్చినప్పుడు చెప్పాను కదా ఇందాక కూడా రకరకాలుగా మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. సో, ఈ రియాక్షన్ మాత్రం నా పర్సనాలిటీకి నా నా పర్సనల్‌గా ఫీల్ అయ్యే దానికి క్లోజ్‌గా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో, దట్ ఎమోషన్ అన్నీ కూడా దానికి నా ఆహ్, పర్సనాలిటీకి, ఒరిజినల్ క్యారెక్టర్‌కి ఎలా కొంచెం క్లోజ్‌గా ఉంది అని అనిపిస్తుంది. బట్ నాట్ ఎంటైర్‌లీ. కొంచెం ఫిల్మీగా, కొంచెం సినిమాటిక్‌గా కొంచెం ఉండొచ్చు. బట్ కానీ ఒక ఎమోషన్ మాత్రం ఇస్ వాట్ నార్మల్‌గా ఫీల్ అవుతాము అనేది మెజారిటీ ఆఫ్ ద విమెన్ ఫీల్ అయ్యేటట్టుగానే ఉంది ఈ సినిమా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్గా మీరు ఒక సాధారణ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ హీరోయిన్ అండ్ ఏ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్, ఆ అమ్మాయి క్యారెక్టర్ బేస్ మీద మీరు ఒక సాధారణ గృహిణిగా హౌ విల్ యూ అడ్రస్ దట్ జనరేషన్ అబౌట్ ఇట్ అండి? జనరేషన్ అంటే అండి రకరకాల అందరూ ఇలాగా ఏం లేరు. అంటే చాలామంది ఈ జనరేషన్‌లో చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నారు. దే నో ఎవ్రీథింగ్. మనం యాక్చువల్లీ నా టైంలోనే ఇంకా ప్రిపేర్డ్‌గా లేము. మాకేం చేయాలో తెలీదు. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళు ఏమి సాధించాలి, నేను చదువుతానా, లేకపోతే సినిమాకెళ్తానా, లేకపోతే స్పోర్ట్స్‌లోకెళ్తానా అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎవ్రీవన్ హాస్ ఎ క్లారిటీ వాట్ దే వాంట్ టు డూ. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఉండట్టుగానే డీవియేట్ అవుతూ ఉండొచ్చు. సో, ఆ డీవియేషన్‌లో అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం అది కూడా అడ్రెస్ ఒక పాయింట్‌లా ఇలా చూపించామంతే సినిమాలో. ఓకే బట్ అందరూ ఇలాగే ఉన్నారు. జెన్‌జీ కిడ్స్ అందరూ ఇలాగే ఉన్నారని ఏం లేదు. సార్. జగపతి